హలో గాయ్స్, నేనైతే డబల్ కా మీఠా చేశాను. చాలా టేస్టీగా ఉంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ తెలియాలి అని అంటే ఈ వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి. దీనికి కావాల్సిన ఏం లేదండి. ముందుగా ఇలా బ్రెడ్ పీసెస్ తీసుకొని 4 పార్ట్స్గా చేసుకొని అండ్ ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని మంచిగా ఇవి ఫ్రై చేసుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని బాదం జీడిపప్పు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో 1 కప్ వరకు షుగర్ని తీసుకోవాలి. 1.5 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో 2-3 ఇలాచీలని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా సిరప్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. అండ్ నేను డైరెక్ట్ పాలు యాడ్ చేయకుండా ఇలా ఖర్జూరాలను మిక్సీ పట్టేసి ఖర్జూరం పాలుని యాడ్ చేశాను. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న బాదం అండ్ జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే డబల్ కా మీఠా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.